నమస్తే. నమస్తే. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎంతోమంది గురువులతోటి ఈ ఆత్మ అనుభవాలు, ధ్యానులు పాయింట్ ట్యాబ్‌లో కొంతమంది మేము అడగటం, కొంతమంది వాళ్ళ గురువులు కొన్ని కొన్ని అనుభవాలు చెప్పటం కొన్నాళ్ళు సాగుతుంది. ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక గొప్ప గురువుతోటి ఈ ఆత్మ అనుభవాల గురించి మాట్లాడటం కోసం మీ ముందుకు వస్తున్నాం. ఆయన ఆయన పేరు సత్య రాంప్రసాద్ గారు. ఇప్పుడు మన ముందున్నారు. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు. ఏంటంటే ఒక ఆర్డెన్ పాయింట్ హ్యాపీగా అసలు నమో అనే థాట్ మీ ఎక్కడ స్టార్ట్ అయింది? మీకు ఒక మనిషి సంకల్ప బలం నిజంగా మనస్ఫూర్తిగా ఒక సంకల్పంగాను పెట్టుకుంటే ఏ రోజైనా ఆ గమ్యాన్ని కలుపుతుంది అనే ఒక నమ్మకాన్ని మీకు ఎక్కడ స్టార్ట్ అయింది, బలంగా తయారైంది? దీన్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు ప్రేక్షక దేవుళ్ళారా? ఎందుకనంటే మనం చాలామంది అనుకుంటుంటాం, మనం చాలా 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 అనుకుంటుంటాము, అవి మన సందర్భాలు చెట్టు అవ్వవు. కానీ ఆ సందర్భం ఎలా చెట్టు అవ్వాలి, దానిలో ఉన్న ప్యూరిటీ ఏంటి, దానిలో సత్యం ఏంటని ఈరోజు మనం కొన్ని కొన్ని విషయాలు సత్య రాంప్రసాద్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. సుమారు 30 సంవత్సరాల క్రితం ఉమ్, మా ఊరు పక్కన జిండూరు అనే గ్రామం ఉందండి. ఉమ్, కాకపోతే ఎప్పుడు నేను అక్కడ నాన్నగారు అనే ఒక గురువు గారు ఉండేవారు. ఉమ్, బట్ ఎప్పుడు నేను ఆయన్ని కలవటం కానీ చేయటం కానీ లేదు. బట్ అందరూ మా ఊర్లో ప్రతి వ్యక్తి ఆ ఊరు వెళ్ళటం, ఆ, నాన్నగారిని పరిచయం చేసుకుంటాం. మేము కూడా విన్నాము. నాన్నగారు మాట మేము కూడా విన్నాం అన్నమాట. అది ఈ నాన్నగారు మాకు అద్భుతమైన, మాకు నాన్నగారే, చెప్పండి. ఓకే, అందరికీ నాన్నగారు. ఆ, సో ఆయన యాక్చువల్గా హైదరాబాద్ అరౌండ్ 1990s ఆ టైంలో హైదరాబాద్ వచ్చినట్టుగా మాకు తెలియదు కానీ, ఉమ్, బట్ మా ఫాదర్ ఆరోగ్యరీత్యా డాక్టర్ సోమరాజు గారు అనే డాక్టర్కి చూపించాలని చెప్పి వాళ్ళకి బాగా సన్నిహితులు చుట్టాలైన వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళామండి. ఉమ్, వెళ్ళే టైంలో అక్కడ నాన్నగారు అక్కడ ఉన్నారు. ఆ, ఉండి ఆయన మీది ఏ ఊరు అనగానే మా పలానా చింతపర్రు అండి, పాలకొల్లు పక్కన. అంటే మాది జున్నూరు, మా పక్కనే కదా, మీ ఫాదరు మేము కలిసే స్కూల్కి వెళ్ళేవాళ్ళం, ఉమ్, ఇద్దరు మేము క్లాస్మేట్లు అని చెప్పగానే నేను స్టన్ అయ్యాను. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఇప్పుడు అంతలా ఆయన గురించి చెప్పడం లేదు, ఇప్పుడు ఇది కొత్తగా ఉందేనా? ఆ, చెప్పిన తర్వాత ఆయన మీకు ఏ దేవుడు ఇష్టము అని సడన్గా అడిగేటప్పటికి ఆ, నేను అప్పుడు ఎక్కువగా సాయిబాబా ఎక్కువగా వెళ్ళేవాడిని, సడన్గా నేను వెంకటేశ్వర స్వామి అని చెప్పాను. ఆ, తర్వాత మా వైఫ్ ఆ సమయంలో నీకు నోట్ల నుంచి అది వచ్చింది. తర్వాత పక్కన మా మిసెస్ ఉండి ఆమె, అంటే నేను చెప్పవలసిన పేరు ఆమె చెప్పడం, ఆమె చెప్పవలసిన పేరు నేను చెప్పడం, ఓ, ఇలా జరిగినాయి. ఆ, జరిగినప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి అనగానే మీరు వెంకటేశ్వర స్వామి పాదాలు చూసి దండం పెట్టుకోండి, నమో వెంకటేశ్వర, నమో వెంకటేశ్వర, నమో వెంకటేశ్వర అని అలా అని ఆయన చెప్పడం జరిగిందండి. ఆ, సో తర్వాత ఎప్పుడు గుడికి వెళ్ళినా లేకపోతే ఇంట్లో పూజ జరిగినా ఆటోమేటిక్గా ఆయన చెప్పిన మాట గుర్తొచ్చి ఓ, ఫస్ట్ అదే పలుకుతున్నాను. కాళ్ళను చూస్తూ అలా దండం పెట్టుకునేవాడిని. ఉమ్, రాను రాను అది ఇంకా అలవాటుగా అయిపోయింది. ఇంకెక్కడ దగ్గర ముందు ఏ దేవుడైనా అలాగే చూడటమే ఏ దేవుడైనా కానీ నమో. అని అలాగా నేను పాటించడం జరిగిందండి. ఆ. తర్వాత ఇన్ని రోజులు అయిన తర్వాత నేను అలా పాటిస్తూనే ఉన్నాను, బట్ ఎప్పుడు మళ్ళీ ఆయన కలవలేదండి. జస్ట్ 10 minutes ఇన్ మై లైఫ్. నేను అమెరికా వెళ్ళిన తర్వాత నమో అనేది నీకు ఎక్కడ బలపడింది? అది ఆయన చెప్పిన పదమే అండి, ఉమ్. నమో వెంకటేశ్వర అని చెప్పి. నీ లోపట అంటే అప్పటి నుంచి ఉందండి, అప్పటి నుంచి అలాగే అది లోపల అలా చేస్తున్నాను కాబట్టి ఉంది. ఎప్పుడైతే ఆయన నాన్నగారు పోయిన విషయం నాకు వాట్సాప్లోనే వాటిలో వచ్చి ఆ ప్రతి ఇన్సిడెంటు జరిగే కార్యక్రమాలన్నీ నాకు వాట్సాప్లో వచ్చినప్పుడు నేను ఆయన రియలైజ్ అయ్యాను. ఉమ్, అంటే ఒక మనిషి ఒక్కసారి లైఫ్లో ఒకసారి కలిసి 10 minutes మాట్లాడిన వ్యక్తిని మనం ఫాలో అవుతున్నాం, బట్ ఎప్పుడు మనం కలవలేదు అని ఆయన చెప్పిన పదాన్ని అప్పుడు లైఫ్ లో నీవు ట్రావెల్ చేస్తూనే ఉంది. అప్పటి నుంచి నేను దాన్ని ఇన్నర్గా ట్రావెల్ చేస్తున్నారు. ఇన్నర్గా దాని గురించి అసలు నమో అంటే ఏంటి, ఉమ్, దాని అర్థం ఏంటి, ఉమ్, అసలు నమో అన్ని దేవుళ్ళ ముందు ఎందుకు స్థిరపడింది, ఉమ్, ఆ నమో అంటే నమస్కారానికి ప్రతి నమస్కారము ఒక సంస్కారం అని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయ ప్రకారము. ఉమ్, తర్వాత మనం అంటే నమస్కారం పెట్టినప్పుడు మన ఎదుటి వ్యక్తిలో కాదు, వ్యక్తిలో ఉన్న ఆత్మకు, అంటే మనలో ఉన్న ఆత్మ ఎదుటి ఆత్మ కలయికే ఈ నమస్కారం అని ఒక సాధనంలా నాకు అది ఒక టూల్ అయిపోయిందండి. అదే. సో ఈ సాధన ద్వారా మనం లైఫ్ జర్నీలో ఏదైనా సాధించవచ్చు అని నాకు బలపడిపోయింది. సో దానికి తగ్గట్టుగా నాకు అంతరాత్మ మధ్య జరిగిన ఒక సంఘర్షణలు జరుగుతున్నాయి. ఏంటంటే మా కుటుంబ బాధ్యత, మా ఫాదరు టీచరు,
సో ఆయన నాకు ఎప్పుడైతే నేను అమెరికా నుంచి బ్యాక్ వచ్చేస్తానంటే, లేదో ఎలా వస్తావు నువ్వు, పిల్లలు సెటిల్ అయిన తర్వాతే రావాలి, పిల్లలు మొత్తం నువ్వు పిల్లల బాధ్యతలు తీర్చిన తర్వాతే నువ్వు ఏ కార్యక్రమాన్ని ఎక్కడికి వెళ్ళినా ఏం పర్మిషన్ చేసినా పర్లేదు పర్వాలేదు. సో నాకు నా అంతరాత్మ మధ్య జరిగినప్పుడు నేను కూడా అదే దాన్ని నేను చేయవలసిన పనులు అన్నీ సక్రమంగా అయిపోతే నేను ఐ సరెండర్ టు ద యూనివర్స్ ఆర్ గాడ్ అని డిసైడ్ అయిపోయాను. మీ మైండ్లో చెప్పుకున్నారు. సో అది చెప్పిన కాడించి ఇంకన్నీ అన్నీ అంటే ఆ క్రమంలో అన్ని పనులు జరుగుతూ మొదలైనాయండి. అంటే అప్పటికి ఇంకా మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, మా అమ్మాయి జస్ట్ అప్పుడే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోకి వచ్చింది, మా అబ్బాయి ఎంటర్ అయ్యాడు ఇంజనీరింగ్కి. సో ఇలాంటి టైంలో ఎలాగ జరుగుతాయి ఇవన్నీ అనుకుని నేను జనరల్గా ఎవరో మనం టైం లిమిట్ పెట్టుకోమండి. అదే సో నేను టైం లిమిట్ కూడా పెట్టుకున్నాను. సో 50 సంవత్సరాల లోపల నాకున్న పనులన్నీ అయిపోతే నేను సరెండర్ టు ది యూనివర్స్ అని పెట్టుకున్నాను. సరిగ్గా 49 సంవత్సరాలు 8 నెలలకి ఎలా సంబంధాలు వచ్చినాయో, మా అబ్బాయికి ఎలా సంబంధం వచ్చిందో, మా అమ్మాయికి ఎలా సంబంధం వచ్చిందో అవన్నీ ఒక కళలా జరిగిపోయినాయండి. ఎందుకు కళ అంటే ఆ వయసులో ఎవరు మ్యారేజ్, అందులోనే అమెరికాలో చదివే పిల్లలకి మ్యారేజ్ అనేది అంత త్వరగా కానీ మనం ప్రపోజల్ చేయకూడదు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే టైం కాదండి. కానీ అనుకోకుండా ఎన్ని సందర్భాలు జరిగిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పే లెక్కలో చూస్తుంటే నేచర్కి నిజంగా నువ్వు అనుకున్న దాన్ని నమ్మి విశ్వాసంతో శరణాగతి అయ్యి దాన్ని ఫాలో అయితే అనుకున్న కార్యం జరిగింది అనేది క్లియర్ అయింది. అక్కడ నుంచి నెక్స్ట్ ఎట్లా మొదలు పెట్టారు? అన్ని ధర్మపద్ధతి కోరికలండి. ఎందుకంటే మా అబ్బాయి మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే ఉద్యోగం రావాలి, లేకపోతే అమెరికాలో మాకు ఉండటానికి ఒక కనీస హౌస్ కావాలి, ఇలా అనుకుంటే ఏదనుకుంటే అది ఇంకా టిక్ మార్కే అండి. అనుకుంటే ఆ క్రమంలోనే పనులన్నీ అయిపోతున్నాయి. సో అలా ఇద్దరు పిల్లలు అయిపోయిన తర్వాత ఇండియా వచ్చాను. ఇండియా వచ్చిన తర్వాత ఆ టైంలోనే నేను మీ కత్తాల్ ప్లేస్కి వెళ్ళటం, అక్కడ సుబ్బరాజ్ గారు అనే వ్యక్తి, సో ఆయన ఏంటంటే అక్కడ అన్ని డెవలప్ చేయటం, ఆ చుట్టుపక్కల అన్ని ఆ కార్యక్రమాన్ని చూసేవారని నాకు అంత ముందే తెలిసింది. సో ఆయన్ని ఫోన్ చేసి ఆ ప్లేస్ మేము కూడా చూడాలనుకుంటున్నాం అని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా చూశాను. చూసిన తర్వాత ఎక్కడైనా ఒక ప్లేస్ చూద్దాము, ఎందుకంటే బాగుంది, అవసరమైతే మనం కూడా ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు, కొనుక్కుని ఏదన్నా ఉండటానికి కూడా బాగుంటుంది, అవుట్స్కట్స్లో బాగుంది, కామ్గా ఉందని అనుకుంటే చాలా ట్రై చేసామండి. ఆ టైంలో సుబ్బరాయ గారు కూడా ఫోన్ చేయటం అని. బట్ ఎందుకో ఎవరో ఒక అక్కడ సెక్యూరిటీ మాకు రామలక్ష్మణ్ గారిది కాదు, ఓకే వేకెంట్ ఉందంటే, అదే మనకు బాగా తెలుసండి రామలక్ష్మణ్ గారు, మీరు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి చెబితే లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్, ఎదురుకి వెళ్ళగానే మహావతార్ బాబాజీ. అప్పటికే నేను ఆయన్ని ఫాలో అవటము, ఆయన నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ పొందటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరిగ్గా అదే టైంలో మీరు ఆ బుద్ధుడు ఆ పక్కన మహావతార్ బాబాజీ చూసి స్టన్ అయ్యి, సరే ఇదేదో మనకి ధ్యాన మార్గం అయిపోయి నడిపిస్తుంది, ఏదో మంచి మార్గంలోనే ఉన్నాము అని కాసేపు అక్కడ ధ్యానం చేయటం అలా జరిగిందండి. తర్వాత ఇక్కడ నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా మన పిల్లలు వస్తే మనం ఇండియా వచ్చేయాలనుకుంటున్నాం కదండి. సో హైదరాబాద్లో ఎప్పటి నుంచో చిన్నప్పుడు మనకి ఏంటంటే 86 నుంచి నేను జాబ్ రీత్యా హైదరాబాద్లోనే ఉండేవాడిని. 99 వరకు నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో హైదరాబాద్లో నేను హిల్ కౌంటీ అనే ప్లేస్, ఎవరో మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ కాశీ విశ్వనాథ వర్మ అనే అతను హిల్ కౌంటీ బాగుంటుంది అని సజెస్ట్ చేస్తే, అక్కడ సుబ్రహ్మణ్యం వర్మ అని ఒక అతను ఫోన్ చేసి అక్కడికి వెళ్ళటం, అక్కడ అనుకోకుండా నాకు ఆ ప్లేస్ నచ్చటం, ఏదో ఒక ప్లేస్ నాకు ఈ ఇల్లు అయితే బాగుంటుందని నా మనసుకి అనిపించి నాకు ఈ ఇల్లు అయితే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆయనతో చెప్పడం. తర్వాత అనుకోకుండా ఎలా జరిగినాయి అంటే అదే ఇల్లు మనకి రావటం. సో అది ఇంపాసిబుల్. ఏదో ఒక బ్యాంకు సంబంధించిన డిస్ప్యూట్లో ఉంటాం, అనుకోకుండా ఎన్ని ఎలా క్లియర్ అయిపోతున్నాయి, అన్ని క్లియర్ అయిపోతూ అది మనకి రావటం. సో అప్పుడు ఇంకా బలపడిపోయిందండి. సో మనం వెళ్ళే మార్గం ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు మీరు వెళ్ళే మార్గంలో నువ్వు అనుకున్నట్టు జరుగుతున్నట్టు నీకు జరుగుతుంది కదా, ఇది ప్రజలకి ఏదైనా మంచి చేయాలని ఎక్కడ అనిపించింది మీ థాట్? అంటే ఇంకొక మనిషి కూడా ఈ థాట్ జరగాలని మీకు నమో అనే ఒక శక్తి, ఇంకొకరు కూడా అందాలి, వాళ్ళు కూడా బాగుండాలనే భావన మీకు వచ్చింది కదా, ఎక్కడ మొదలు పెట్టింది? ఎక్కడ మీరు ఇంకోళ్ళకి ప్రయత్నించారు? ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఎదురే సంఘటనలు అతన్ని కృంగదీసడం, లేకపోతే ఇబ్బంది పడటం, బలపడటం, బలహీన చేయడం ఉంటుంది. నా లైఫ్ లో కూడా జరిగినాయి. బట్ నేను దాని ఏంటంటే దాన్ని ఎలా నువ్వు తీసుకున్నారు? డెఫినెట్ గా ప్రతి మనిషి ఆ పర్టికులర్ టైంలో
అతను సఫర్ అవుతాడండి, అవ్వాలి కూడా. మీరు ఎలా సఫర్ అయ్యారు, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు ఇప్పుడు ఆడియన్స్? అదే మా అమ్మాయి మ్యారేజ్ విషయం కావచ్చు, మా అబ్బాయి సెటిల్మెంట్, మా అబ్బాయి పెళ్లి, లేకపోతే చదువు, ఉద్యోగం, ఇవన్నీ కూడా బాధ్యతలు కదన్నాయి. సో ప్రతి మనిషి కనుక ఒక సంకల్పం పెట్టుకుని ఒక లక్ష్య సాధన గురించి, అసలు లైఫ్ ఏంటి, జర్నీ ఏంటి, డెస్టినీ ఏంటి, ఇలాంటి వాతావరణంలో కనుక మనం ఆలోచించుకుంటూ వెళ్తే మనం డెఫినెట్ గా ఒక మంచి మార్గం వైపు సరైన డెసిషన్ తీసుకోగలము. ఇప్పుడు అంటే ఆధ్యాత్మికత అంటే అందరూ, నేను మా ఫ్రెండ్స్ ఎవరితో చెప్పినా నీకు అప్పుడే సెటిల్ అయిపోయినాయి, నీకు మీ పిల్లలు సెటిల్ అయిపోయారు, నీకు ఏది అక్కర్లేదు, ఈ రకరకాలుగా మాట్లాడి వాళ్ళు ఏంటంటే మా టైం ఇంకా రావాలి, మా టైం ఇంకా రావాలి. సో ఇది టైంతో లిమిట్ కాదండి, తప్పించుకునే మార్గాలు ఇవన్నీ. 15 years బాయ్కి రావచ్చు, లేకపోతే 22 years, లేకపోతే 33 years, ఎన్ని ఏజ్లో రావచ్చు. బట్ దాన్ని మనం గమనించాలండి. సో మనం గమనించే శక్తి మనకు ఉండాలి, సో శక్తి అనేది గమనించాలి. సో అది నేను గమనించాను. చాలామంది నాలాంటి ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళు లైఫ్ని డిస్టర్బ్ అవటం, లేకపోతే వాళ్ళు వేరే రకంగా దాన్ని, మా ఇద్దరు రామలక్ష్మణ్ కలవాలని మీరు సంపాదన మనసులో అనుకున్నారా? ఎక్కడ గెలిచాము మీకు చెప్పండి. అంటే రామలక్ష్మణులు అనేది నాకు అంటే ఆ రోజు కలవటం తప్ప, ఆ రోజు నేను కలవాలని కూడా అంతగా అనుకోలేదండి. బట్ అనుకోకుండా నేను ఇలాంటి క్రమంలో నా పనులు అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని క్రమబద్ధంగా జరుగుతున్న టైంలో నేను అన్నిటినీ ఒక అక్షర రూపం రాయాలనుకుని మన అలా వైకుంఠపురం రాజకమల్ ప్యాలెస్కి వెళ్ళాను. రాజకమల్ ప్యాలెస్ బుక్ రాసుకుంటున్నాను. అక్కడ ఉన్నారు, అక్కడ బుక్ రాసుకుంటున్నాను. ఎప్పుడు వెళ్ళినా నేను మా ఫ్రెండ్ చలపతిరాజు అని, సో చిన్నప్పటి నుంచి నాకు 40 years నుంచి పరిచయం. సో అతని దగ్గరికి వెళ్తూ నేను రిలాక్స్గా ఉండొచ్చు అని చెప్పి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు సడన్గా ఓ రోజుని మీరిద్దరూ అక్కడ ప్రత్యక్షం అయ్యారు. సర్ప్రైజ్ ఏంటి ఈ టైంలో రావటము అని చెప్పి మీతో కూడా నేను ఇలా మీ ప్లేస్కి ఆల్రెడీ వెళ్ళానండి, మీరు నాకు పరిచయం ఉంది, అక్కడ పరిచయం చేసుకున్నాం. తర్వాత త్రిమికుల శ్రీనివాస్ గారు కూడా మీరు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నేను మన ఇద్దరు మాట్లాడుకున్న మాటలు ఇంకొకసారి మాట్లాడండి అని చెప్పి డైరెక్టర్ శ్రీనివాస్ గారు, తర్వాత అక్కడ మన కెమెరామెన్ పిఎస్ వినోద్ కుమార్ ఆయనతో కూడా మీరు మాట్లాడడం రిపీటెడ్గా చెప్పారు. ఏంటి మళ్ళీ మన మాటల్ని మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నారు అనే భావన కలిగింది. బట్ తర్వాత మీరు నాకు ఒక బుక్ ఇచ్చారు ఇంత షార్ట్ టైంలో. చూడండి, నేను ఎవరి మీద నా నమో అనే ఒక టూల్ని ఒక సాధనంగా తీసుకుని ఎవరి లైఫ్లో నా టూల్ని ఉపయోగించాలి అని రాసుకున్న టైంలో సరిగ్గా మీ బుక్ నా చేతికి అందిందండి. సో ఆ బుక్ నేను ఇమ్మీడియట్గా నేను చదవడం జరిగింది. సో దాంట్లో నేను నమో మార్గంలో ఏదైతే చూస్తున్నానో అవన్నీ ఆ బుక్లో చూశాను. అనుకున్న కోడ్ కలిసింది, డాట్స్ అండి. ఇప్పుడు నేను ఎలా చదివానది, నేనే రామలక్ష్మణులు అయితే అనే భావంతో చదివాను. ఓకే. సో నేనే రామలక్ష్మణులు అయితే ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను నా లైఫ్లో జరిగింది. ఎందుకంటే నేను రామలక్ష్మణులు అయితే అనే కోరుకున్నాను, కానీ ఇక రామలక్ష్మణులాగా నేను ఇంకా మిగతా ఏమీ ఆలోచించలేదు. రామలక్ష్మణులకి ఏమి ఉన్నాయి, రామలక్ష్మణులాగా నేను సరిపోతానా అని నా అంతరాత్మ ఎప్పుడు ఎదటోలోని అంతరాత్మనే చూస్తుందండి. అదే. సో ఆ భావంతో నేను దాన్ని ఒక వీడియో రూపం చేయాలని ఒక వీడియోగా చేసి అందరికీ రామలక్ష్మణులతోటే మొదలు పెట్టాలి. ఎందుకంటే మీరు రామలక్ష్మణులు పెట్టిన పేరు ఆ మూలంపాటి మహాలక్ష్మి గారు ఏ ముహూర్తాన్ని ఆ టైంలో అక్కడ రావటం, మేము ఇద్దరిని చూసి రామలక్ష్మణుల్లా ఉండాలని సంబోధించు ఆ పేరు పెట్టడం. సో నాకేంటంటే ఈ పేరు పెట్టడానికి కూడా బలమైన కారణాలు ఉంటాయండి. ఓకే, మంచి పాయింట్. ఎందుకంటే నాకు నడిపించేదంతా పేరు ప్రభావం. సో ఇది ఎందుకు మళ్ళీ నేను ఇప్పుడు ఈ సందర్భంగా చెబుతున్నానంటే మన అన్నపూర్ణమ్మ గారు, ఎందుకంటే నన్ను వేరే కోణంలో పరిచయం చేసిన వ్యక్తుల్లో సుబ్బరాజు గారు, నెక్స్ట్ అన్నపూర్ణమ్మ గారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ నన్ను కూడా వేరే రూట్లో పరిచయం చేశారు. మనం కలిసిన పరిచయం కాకుండా ఇది ఎడిషనల్ గా మనకు వచ్చిన కలెక్షన్. ఆవిడ నేను చెప్పిన మార్గాన్ని అన్ని చూస్తూ మీరు అమరసింహుడు ఎప్పుడైనా విన్నారా అన్నారా? నేను అప్పుడు దాకా ఎప్పుడు వినలేదు. మీరు కూడా విన్నారండి ఎప్పుడైనా? అమరసింహుడు వినలేదు, కొత్తగా ఉన్న పేరు. అతను అమర కోసం అని ఒక గ్రంథం రచించాడు. అదేంటంటే నామాల సంబంధం, అంటే ఒక వ్యక్తి నామం పేరు నామోచ్చారణ లేకపోతే నామానికి సంబంధించిన ఒక పుస్తకం అనేది ఆవిడ చెప్పిన తర్వాత నేను ఆ కోణంలో కూడా పేర్లను కూడా చూస్తే దాంట్లో సూట్ అవుతున్నాయండి. ఇప్పుడు నేనేంటంటే ఒక ఫార్ములాగా తీసుకురావాలని నేను ప్రయత్నం. దీన్ని మీ సంకల్ప బలాన్ని జనానికి ఎలా అందించాలనుకుంటున్నారు? మీలో ఉన్న సంకల్పం ఇప్పుడు ఎంత లెవెల్లో ఉంది, ఎలా ఏంటి అని దాని గురించి క్లియర్ ఇస్తారా? ఇప్పుడు ప్రతి వ్యక్తిలోని ఎందుకేనంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంది ఏంటంటే
ప్రతి మనిషిలో కూడా వాళ్ళు తెలియకుండా వాళ్ళ కోరికలు ఉంటాయి. చాలా మంది కొంతమంది జరుగుతున్నాయి, ఆ కోరికలు కొంతమంది సరే నెరవేర్చాలి, అట్లా కొంతమంది దుఃఖానికి గురవుతున్నారు. వాళ్ళు ఆ కోరికలు నెరవేరాలంటే వాళ్ళ సంకల్పం ఎలా ఉండాలి, దానిలో మీరు అనుకున్న మీరు ఎలా అనుకున్నారు, మీకు ఎలా జరిగింది, ఇప్పుడు ఎదురులో ఎలా అనుకోవాలి, వాళ్ళు ఎలా జరగాలి, దానిలో ఎంత బలంగా ఉండాలి, ఎంత ప్యూరిటీ ఉండాలి, ఎంత సత్యవంతంగా ఉండాలి అనే సత్యాన్ని మాకు కొంచెం చెప్పండి. ప్రతి మనిషిలోని దేవుడు ఉన్నాడని అందరూ అంటారు, బట్ దాన్ని గుర్తించడం ఎలా అండి? సో అది మనం మీలో ఉన్న దేవుడిని మీరు గుర్తించాలనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎదటోళ్ళలో ఉన్న దేవుడిని కూడా గుర్తించగల శక్తి వస్తుందండి. గుడ్ పాయింట్. దేవుడు మీలో ఉన్న దేవుడు మీరు అసలు మీలో ఉన్న శక్తిని, ఆ ఎనర్జీని మీరు గుర్తించారు ఫస్ట్. అది అంటే మనం ఏం చేస్తామంటే ఏదో శక్తి నడిపిస్తుంది, ఎవరు నడిపిస్తున్నారని మనం అందరూ అనుకుంటూ ఉంటాం, బట్ ఆ శక్తి ఏంటి? బట్ నాలో ఉన్నదే అందరిలో ఉంది. సో అది మీలో ఉన్నదాన్ని మీరు గుర్తించి ఎదటోళ్ళలో ఉన్నదాన్ని గుర్తించడం ఎలా, అదే దాని ద్వారా వచ్చిందే ఈ నమో. ఎలా గుర్తించారు? నమో అనేది సాధనం అండి. ఓకే. సో ఈ టూల్ ద్వారా ప్రతి మనిషి సెల్ఫ్. ఇప్పుడు వీటన్నిటికీ వెంకటేశ్వర స్వామి నమోవా, లేకపోతే నాన్నగారు చెప్పిన ఎనర్జీ, ఏది దీన్ని ఫాలో అయ్యారు? ఇప్పుడు మీరు మళ్ళా మంచి పాయింట్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే నాన్నగారు చెప్పిన పాయింట్ ఫాలో అవుతున్నారా, వెంకటేశ్వర స్వామి చెప్పిన నమో ఫాలో అవుతున్నారా? ఈ రెండు కలిసి మీలో ఒక ఎనర్జీ క్రియేట్ అయ్యిందా? ఇప్పుడు అది కావాలి మాకు. మంచి పాయింట్ అండి. సో నేను ఎందుకంటే ఆ పాయింట్ అక్కడ గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మరి ఎలా నాన్నగారి దగ్గరికి వెళ్ళకపోతే ఆయన స్టార్ట్ చేసిన ముద్రేశాడు కదా. ఎప్పుడైతే అక్కడ నేను అమెరికాలో ఉన్నాను, అనుకోకుండా ఓ రోజు నమో వెంకటేశ్వర సినిమా వచ్చిందండి. ఎందుకంటే నా మంత్రం సినిమా రూపంలో వచ్చింది. సో ఇదేంటిది నా మంత్రం సినిమాలో, అది కూడా సాంఘిక సినిమా, భక్తి సినిమా కాదు అనుకుని నేను ఆ సినిమాను కొన్నాను. అక్కడ మా ఫ్రెండ్స్ అనుకోకుండా మా దృష్టికి రావటం పదే పదే నాకు ప్రేరేపిస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ వెళ్ళినా ఆ సినిమా వెంకటేష్ బాబు. సో ఆ సినిమాని మేము వాళ్ళ ఆ ఫీల్డ్లో లేము, సంబంధం లేదు. ఎందుకో మొత్తం మీద మాకు సాగి రామకృష్ణరాజు అని మా క్లోజ్ ఫ్రెండ్ అండి. సో ఆయన ఏంటంటే నాలో అంటే ప్రతిసారి నా లైఫ్లో జరిగిన ప్రతి సంఘటనలోనే ఆయన ఉన్నారండి. ఇంతకుముందు చెప్పినట్టుగా నా లైఫ్లో జరిగిన సంఘటనలు కూడా ఆయన ఎంతో సపోర్ట్ నా దగ్గర ఉంది. సో ఆయన చెప్పిన పాయింట్ నన్ను బలపరిచారండి. యాక్చువల్గా అంటే బలపరిచే మనుషులు చాలా తక్కువ ఉంటారండి. కానీ నీ సంకల్పాలని స్ట్రాంగ్ చేసే మనుషులు తక్కువ. సో అలాంటి మనిషి ఆయన అండి. సో ఆయన నేను ఏం చెప్పినా జస్ట్ లైక్ అలాగా ఆ సినిమాని కొందామంటే ఒకే అని చెప్పి కొంటాం. తర్వాత ఆ సినిమా ఫస్ట్ టైం 4 థియేటర్లో వేయటం అనేది ఫస్ట్ సినిమా అండి బే ఏరియాలో. 4 సినిమాలు ఒకే సినిమా వేయటం, తర్వాత సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఎలా ఉంది అని చెప్పి ప్రేక్షకులను అడగటం, ఇలాంటివన్నీ ఎందుకు చేశాను ఆ టైంలో తెలియలేదు. సో తర్వాత నేనేంటి సినిమా కొంటూ ఏంటి, సినిమా ద్వారా ఏంటి, మళ్ళీ నా అంతరాత్మ మొదలు పెట్టింది. సో వెంటనే ఇలా కాదు, నాన్నగారు ఏమైనా గుర్తొచ్చారు మీకు? డెఫినెట్ గా నాన్నగారిని గుర్తించుకుంటూనే సో ఇది కాదు, సంథింగ్ నాన్నగారు చెప్పిన వ్యవహారం వేరు, మనం ఫాలో అవుతుంది వేరు. ఇప్పుడు నాన్నగారు వచ్చారు మీ దగ్గరికి పాయింట్ వచ్చి నేను ఎందుకైనా మంచిది చెప్పి వెంకటేష్ గారిని కలవాలని అనిపించింది. హీరో వెంకటేష్ గారు ఓకే కల్పించి వచ్చి అమెరికా వచ్చాను. సో ఆగస్ట్ 17th రోజుని ఆయన కలవాలని అనుకున్నాను. సరిగ్గా ఆగస్ట్ 18th ఆయన అనుకోకుండా నాకు టైం ఇవ్వటం, అంత ఫాస్ట్గా ఎలా ఇస్తారు టైము. సో ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గరికి నమో వెంకటేశ్వర పేరు ఎవరు పెట్టారని రకరకాల క్వశ్చన్లు అడిగితే ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి ఇలా అడగటం అనేది ఆయన సో తెలియదు. కాకపోతే రాజా రవీంద్ర అనే పర్సన్ నన్ను వెంకటేశ్వర గారికి తీసుకెళ్లారు. సో ఆయన కూడా అనుకోకుండా నాన్నగారే శిష్యుడండి, బాగా కలుపుకుంటూ వస్తున్నాడు. సో అనుకోకుండా ఆయన కూడా అదే అన్నారండి. వెంకటేష్ గారు కూడా నాన్నగారు మాకు బాగా పరిచయం, మొత్తం మీ వెస్ట్ గోదావరి అందరూ ఆయన కదా ఫాలో అవుతారు, అరుణాచలం కూడా బాగా ఇది కదా అని చెప్పి ఆయన కూడా మంచి సపోర్ట్ చేయారు. సో ఆయనతో ఇవన్నీ పంచుకున్నానండి. ఇంతకుముందు మీతో చెప్పిన లైఫ్ జర్నీలు ఎలా జరుగుతున్నాయి అంటే అప్పుడు బాబుని కలవడం అంటే సో అందులో ఆయన కూడా ఆ మార్గంలో ఉన్నారు. సో ఆయన యుఎస్ వచ్చినప్పుడు స్పీచ్ కూడా ఎవరో నాకు పంపించారు. If you're not doing that, you're never going to be happy. All we humans are going to be just like humans. Let's all become like God. Let's all become like God and let's have godly qualities. Because how can there be a difference between God and me? I come from Him. I come from the source. So I'm not going to think human anymore. I want to think that God and me are the same.
And it's only that. So search for God inside. You don't have to go outside. ఓ సో ఆయన కూడా ఎగ్జాక్ట్లీ నమో మాటలు ఎలా ఉంటాయో అలాంటి మాటలే ఆయన ఓ, మాట్లాడారు. అక్కడ మీకు ఎలా అనిపించింది వెంకటేశ్వర గారు కలిసిన తర్వాత మీకు? కలిసిన తర్వాత ఆయనకి ఇంకా బలపడింది మీలో ఉన్న ఆత్మ అది? డెఫినెట్ గా. ఆ, సో ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉమ్, సో ఇద్దరు కూడా నాకు అప్పటికి నా చేతిలో 2 ఫైల్స్ ఉన్నాయండి. ఉమ్, ఒకటి ఏంటంటే నాకు ఆ కుటుంబ సమేతంగా ఇంకా నా ఫర్దర్గా వాళ్ళకి ఇంకా మనం ఏదో చేయాలి ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి. ఉంటుందా? ఫ్యామిలీ అటాచ్మెంట్ అవ్వడం కష్టం కదా. ఆ ఫైల్ ఒకటి, రెండోదేమో ఆధ్యాత్మిక ఫైల్ ఒకటి. 2 ఫైళ్ళు వెంకటేశ్వర గారు ముందు పెట్టాను. పెడితే ఆయన ఈ ఆధ్యాత్మిక ఫైల్ తీసి నా చేతిలో పెట్టి, ఇది చాలా తక్కువ మందికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి, మీరు ముందుకి ఈ మార్గంలోనే ముందుకెళ్ళండి అని వెంకటేష్ ఇచ్చిన సపోర్ట్ ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. ముందుకు వెళ్తున్నారు. గుడ్. సో అలాగా మనం ప్రతి టైంలో టైమింగ్లీ ఎవరి టైంలో వాళ్ళు నన్ను ప్రోత్సహించే దశగా అందరూ కలుస్తున్నారు. గుడ్ గుడ్ గుడ్. సో అలాగే ఈ నమోకి మీరు అన్నట్టుగా ఆ నమో అంటే ఏంటి, దాని అర్థాన్ని నేను అంత అంటే మనం ఈ ఆధ్యాత్మిక వైపు మనం రాయలేం కదా. సో దీని సరైన వ్యక్తి ఎవరు అని బుక్ రాసే టైంలో కొన్ని వీడియోస్ కూడా చేయాలనుకున్న టైంలో నేను జస్ట్ మా ఊరు మేము ఎప్పుడు వెళ్ళే నర్స్పూర్ ఎక్స్ప్రెస్కి నేను బయలుదేరాను. అనుకోకుండా అనంత్ శ్రీరామ్ గారు నా పక్కకి వచ్చారు. నా పక్క సినీ రైటర్. సో ఆయనకి నాకు మధ్య సంభాషణ ఇంటర్వ్యూలో ఒకవేళ ఏం చేస్తున్నారు సార్ ఇలా కొన్ని విషయాలు జరిగినాయి. సో ఇలాంటివన్నీ ఆయన నోటంతా చెబితే మనం ఇంకా బాగుంటుంది ఏం జరిగింది ఏంటని. పర్లేదు, ఆయనతో ఎలా పరిచయం అయింది, మీ కలయిక జరిగింది. అప్పుడు ఆయన నా నమో మార్గాన్ని మెచ్చుకుని, సార్ నేను దీనికి వాయిస్ ఓవర్ ఇస్తాను, ఒక మంచిగా నేను ఇస్తానని చెప్పడం సరిగ్గా అంటే నేను సరిగ్గా ఈ కార్యక్రమం ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకున్నా సపోర్ట్ చేస్తున్నాను. సో తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి అనే టైంలో సరిగ్గా మే 31 నా పుట్టినరోజు అండి. ఆ పుట్టినరోజు మొదలు పెట్టాలని సంకల్పం అనుకుని అప్పుడే నా భావాలకు తగ్గట్టుగా సినిమాలు వచ్చిన వాళ్ళకి నేను ఎక్కువ కలుస్తూ ఉంటాను. అంటే భావాలకు తగ్గట్టుగా సినిమాలు మనకి అతి తక్కువ మంది మా సినిమా కనెక్ట్ అవుతాం. సో అలా పరిచయం వ్యక్తి, నాకు కనెక్ట్ అయిన వ్యక్తి నాగశ్విని. సో అలాగే నాగశ్విని గారు మన ఇది సినిమా డైరెక్టర్. సో ఆయన దగ్గరికి ఆత్మచింతలు ఉంటారు కదా, వెళ్ళి ఆ టైంలో మహానటి కూడా రిలీజ్ అయిందండి. మహానటి సినిమా టైంలో నేను జస్ట్ రిలీజ్ అయిన 10 రోజులకి వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు చాలా బిజీగా ఉండి ఆయన ఇన్వైట్ చేశాను మా ఊరు ఎదిగి, అది కూడా నాన్నగారి సమక్షంలో జిన్నూరు ఆశ్రమంలో నా పుట్టినరోజు రోజున మొదలు పెట్టాలి, అసలు నేను ఎవరిని అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టాలని చెప్పి. నేను ఎవరినైనా ప్రోగ్రామ్ ఉందా, పాయింట్ ఉందా? పాయింట్ ఉంది. అంటే నమో నుంచి కొంచెం ఆత్మ లెవెల్కి వచ్చేస్తున్నారు. ఎవరి కాడికి వచ్చారు, నేను ఎవరి కాడికి వచ్చారు. మరి నాన్నగారు ఏమన్నా సపోర్ట్ ఇచ్చారో చెప్పారు మీకు? నాన్నగారు అప్పటికే లేరు కాబట్టి డ్రైవ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం పక్క వెళ్ళాం కదా, సినిమాలని షికార్లని పక్క వెళ్ళాం, తీసుకొచ్చి మనకి రైతు మార్గంలో అంటే అక్కడ సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే నా వెంకటేష్ గారు కూడా అదే మార్గంలో ఉంటాం అనేది నాకు ప్లస్ పాయింట్. నాగశ్విని గారి గురించి ఏం తెలుసుకున్నారు? నాగశ్విని గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆయనతో చాలా విషయాలు మాట్లాడాను. ఆయన అతి తక్కువగా మాట్లాడారు. చెప్పిన ఒక 20 నిమిషాలు అంతా విని ఒకే ఒక డైలాగు కలేజా సినిమాలో ఒక డైలాగ్ గురించి మాట్లాడారండి. అంటే మన గురించి మనం అనుకుంటే కాదు, పక్క వ్యక్తి గురించి ధర్మబద్ధంగా ఏదన్నా కోరుకుంటే అది 10 రూపాయలు అడిగితే అతను మోటార్ సైకిల్ మీద ఇవ్వడు. తర్వాత ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తానంటే అతను వచ్చి ఆగి 10 రూపాయలతో 100 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. సో ఆ పాయింట్ నేను ఆ సీను నిన్న మనస్ఫూర్తిగా మాకు చాలా మాటలు మాకు గుర్తొచ్చింది, చాలా మాటలు డైరెక్టర్ కూడా చెప్పడం శ్రీనివాసరావు గారు. సో అది ఆ పాయింట్ చెప్పగానే అప్పుడు అనుకున్నాను అనమాట, మనం ఎంత సింపుల్గా మన భావాన్ని అంత తక్కువగా చెప్పడం. తర్వాత వెంటనే నేను ఆయనతో నా భావాలు పంచుకుంటే నేను బిజీగా ఉంటానంటే నాకు ఎందుకో వాళ్ళ మదర్ని నమో అంటే నాకు మదర్ అని ప్రతిదీ నాకు దాంట్లో సూట్ అవుతూ ఉంటాయి. సో ఆవిడని ఇన్వైట్ చేద్దామని చెప్పి ఆవిడని అడిగాను. ఆవిడ అడిగితే ఆవిడ సర్ప్రైజ్. ఎందుకంటే ఓ రోజున ఆవిడ శ్రీనగర్ కాలనీ నుంచి వెళ్తుంటే నాన్నగారు ప్రవచనం జరుగుతుంటే అనుకోకుండా అక్కడ కారు ఆగటం సంథింగ్ ఏదో జరిగితే ఎదురుకుండా బోర్డు చూసి ఆవిడ కూడా నాన్నగారు ఆవిడ కూడా పరిచయం ఉంటూ నా అదృష్టం అండి. సో ఆవిడ ఏమన్నారంటే, నేను ఎప్పుడూ భీమవరం రాలేదండి, బట్ ఎప్పుడూ నాకు ద్రాక్షారామం వెళ్ళాను ఈ మధ్యన. సో ఈ రామాలయంలో శివాలయంలో అది కూడా నేను ఆ 2 ప్లేసులు చూడడానికి నేను
ఆ పరంగా దేవుడే మిమ్మల్ని పంపించడం అనుకుని ఆ రెండు చూడడానికి వస్తానని చెప్పి ఆవిడ జున్నూరు రావడం, ఆవిడ సమక్షంలో ఇవన్నీ జరగడం, అనుకోకుండా ఆవిడ సెలబ్రేటింగ్ లైఫ్ అని ఆవిడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుని ఒక పర్పస్లో ఫాలో అవుతున్నారండి. నేను ఒక ఇంగ్లీష్ వర్డ్ నథింగ్ హ్యాపెన్స్ బై ఛాన్స్ అంటారు. నథింగ్ హ్యాపెన్స్ బై ఛాన్స్ అంటే యాదృచ్ఛికంగా ఏది జరగదండి, దానికి ఏదో ఒక మీనింగ్, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలాగా కలిసి ఉండాలి అనేది అది ఆల్రెడీ నిర్ణయించారు. ఇప్పుడు మనకి రామప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఆయన ఆలోచించింది ఇంకెవరు ఉండరు. గుడ్ మాతోటి రజనీకాంత్ గారిని కలవాలి, రజనీకాంత్ గారి మీద కొంచెం మీకు సంకల్పం ఏంది వచ్చింది అని మా గట్టిగా చెబుతూ ఉన్నారు. అసలు రజనీకాంత్ గారు మీకు ఎక్కడ పరిచయము, రజనీకాంత్ గారు అసలు మాతోటి 4-5 మాటలు అన్నారు. రజనీకాంత్ గారిని ఆయనకి రాజకీయం ఆయనకి కరెక్ట్ కాదు, ఆయన మానుకోమని చెప్పండి మా దగ్గర చెప్పాడు అని మేము ఎలా చెబుతామని మీరు అన్నారు. అప్పుడు సినిమా చేసేటప్పుడు అన్నారు. అసలు రజనీకాంత్ గారు మీకు ఎలా పరిచయము, రజనీకాంత్ గారి గురించి రాజకీయం వద్దని మీకు ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది? ఇప్పుడు కరెక్ట్ గానే జరిగింది, ఆయన నేనే మా రావట్లేదు మానుకున్నారు. ఏంటి అక్కడ రజనీకాంత్ గారి గురించి? అంటే నేను కలిసిన మనుషులు కరెక్ట్ గా డాట్స్ వెళ్ళి వెనక్కి వెళ్ళి నా ఊహ తెలిసిన కాడించి మీ కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సో అనుకోకుండా ఆ చిలకమ్మ చెప్పింది అనే షూటింగ్ అయినా 1976లో లంకల్ కోడేరు అనే గ్రామం వచ్చారు. వచ్చినప్పుడు తెలుగు సినిమా, దాంట్లో ఈయన నారాయణరావు హీరో, చిన్న క్యారెక్టర్, మంచి రోల్. సో అందరూ వాళ్ళ దగ్గర ఉండేవారు. నేను ఎందుకు రజనీకాంత్ తోటి ఎక్కువగా అతని దగ్గరే కూర్చుంటాం, బాగా మాట్లాడడం అది చేసేవాడిని. ఎందుకు నాకు అప్పటి నుంచి అప్పుడప్పుడు గుర్తు రావటము, ఆయన సినిమాలు కూడా ఈ మహావతార్ బాబా సినిమా రావటము, తర్వాత లెంగా సినిమా, తర్వాత ఇవన్నీ ప్రతి సినిమా కూడా అరుణాచలము. సో ఇలాంటి సన్నివేశాలు కొన్ని ఆయన సినిమాలో పెట్టిన పేర్లు నన్ను ప్రభావితం చేస్తాయి. మీ నమోకి దగ్గర అరుణాచలం సినిమాలో అతను నలుగురు అతను విలన్స్ వాళ్ళు వేరే రకంగా అతనికి ఎదుగుతాయి, బట్ నా లైఫ్లో ఆ నలుగురే నన్ను ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. సో ఇలాంటి ఇవన్నీ మనకు చెప్పేది ఎవరు? ఇవన్నీ మనకి ఏంటంటే ఎప్పుడో అలా కలిసింది మీరు రజనీకాంత్ గారిని. ఇప్పుడు ఆయన రాజకీయంలోకి వద్దని మీ సంకల్పం ఎందుకు అనిపించింది? ఎందుకో తెలియదండి. ఆయన రాజకీయానికి మానుకోవాలని అభిప్రాయం. మానుకోవడం కాదండి, ఆయన రారు అంటే నన్ను కొన్ని విషయాలు చెప్పమనో మాట్లాడమనో నాకు ప్రేరణ వస్తుంటాయండి. బట్ నేను మనం ఆ లైన్ లో అలాగా పెట్టి మన మనస్తత్వం కాదు. ఒక వ్యక్తి గురించి మనం డైరెక్ట్ గా మాట్లాడాలి కానీ అలాగా చేయకూడదని మనకి ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయనుకోండి. సో దాని మీద ఎందుకు అలా ప్రేరేపిస్తుందని చెప్పి సరిగ్గా డిసెంబర్ 30వ తారీఖున ఎప్పుడో అనౌన్స్మెంట్ చేస్తారు అనగానే నాకు ఎందుకో నేను వీడియో చేయాలి అని అనుకొని నేను హైదరాబాద్ మా రైటర్ అండి శ్రీనివాస భాను గారు అని నా బుక్ రైటర్, ఆయన రికమెండ్ చేస్తే నేను దుగ్గాల ప్రసాద్ అని ఒక ఎడిటర్ అండి. సో ఆయన పరిచయం చేశారు. ఆయన చాలా బాగా నన్ను భావాలను అర్థం చేసుకుని ఆ ఓవర్ నైటే నాకు ఆ వీడియో చేయటం. ఎట్లా ఏమని చెప్పారు ఆ వీడియోలో? అంటే రజనీకాంత్ అసలు పేరు రజనీకాంత్ కాదు, రజనీకాంత్ పేరు అనేది బాలచందరు ఏదో ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ని తగ్గట్టుగా పెట్టిన పేరు. అది ఓన్లీ సినిమాలకే పరిమితము, అది రాజకీయాలకి ఆ పేరు పనికిరాదు. సో అతనిలో ఉన్నది శివతత్వము, అతని పేరు శివాజీ. సో వాళ్ళ ఫ్రెండ్స్ అవన్నీ కూడా మీలాగా ఎలా అయితే నేను 20 నిమిషాలు వీడియో చేశాను, అలాగే రజనీకాంత్ గురించి కూడా నేనే రజనీకాంత్ అయితే ఎవరైనా అంతే. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే గురుగారు చెప్పేది నాకు నచ్చింది ఏంటంటే మీలో ఉండే అంతమైన ఒక శక్తి, ఆ నమో అనే శక్తికి ఎదుటి వాళ్ళలోకి పరకాయ చేసినందువల్ల వాళ్ళలో ఉండే మనోభావాలు వాళ్ళలో ఉండే చేయకూడని చేయాల్సింది మీకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు రజనీకాంత్ గారు ఆయన మీడియా ముందు నేను రాజకీయంలో లేదు మానుకుంటున్నాను రాజకీయం అన్న తర్వాత మీ అభిప్రాయం ఎలా అనిపించింది, మీ మనసు ఎలా అనిపించింది? సంతోషపడ్డా అంటే అరే మనం ఎందుకంటే నేను ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనం ఒక మనిషి ఉన్నప్పుడు చుట్టూరు ఉన్న మనుషులు కూడా దానికి తగ్గట్టుగా మనం ఎంచుకోవాలండి. అంటే నేను ఇది తప్పుగా మాట్లాడలేదండి, ఎందుకంటే మన ఆత్మ బంధువులు వేరు, బిజినెస్ పరంగా వేరు.
ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజినెస్ కోణంలోనే ఆలోచిస్తారు, ఓ. ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించరు. ఓ ఇప్పుడు మిమ్మల్ని రామలక్ష్మణులు కలవాలని ఒక వేరే పర్సన్ అనుకున్నాను అనుకోండి, ఆ. మిమ్మల్ని కలవడం చాలా కష్టం. అంటే కష్టం అంటే పట్టుకోవాలి, రావాలి, మీరు టైం ఇవ్వాలి. మిమ్మల్ని మళ్ళా ఒకప్పుడు నాకే చాలా టైం పడుతుంది మిమ్మల్ని కలవాలి. అంటే బికాస్ ఆఫ్ బిజీలో ఉంటాం కాబట్టి. ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి. చాలా బిజీగా ఉంటారు కాబట్టి. సో కామన్ మ్యాన్కి మీ దగ్గర దాకా రాలేడు, బట్ అతను మీకు ఏదో విషయం చెప్పాలనుకుంటాడు, ఒక మంచి విషయం చెప్పాలనుకుంటాడు, చేరాలి మా దగ్గరికి. మీరు ఆ వ్యక్తిని కలిస్తే మీరు ఇంకొక మెట్టు పైకి వెళ్తారు, బట్ మీరు అతను టైం అవ్వదు. ఆ శక్తి మీ అది అడ్డుకుంటుందండి. అంటే అంటే ఒక మనుషులు నేను అడుగుతున్నాను, ఇంతమంది చాలామంది కలమంటారు, వాళ్ళల్లో కరెక్టే నీ మనిషి అని సెలెక్ట్ చేయడానికి మాకు ఎలా టైం ఉంటుంది? నేనని కాదు, ఆడియన్స్ అందరికీ అంటున్నాను నేను. ప్రతి వాళ్ళు అదే అంటారండి, ఎంత టైం రావాలి, ప్రతి వాళ్ళు అదే కల్పిస్తుంది. ఇప్పుడు మనం అంటున్నాం కదండి, యూనివర్సే కనెక్ట్ చేస్తుందని, ఆ యూనివర్సే కనెక్ట్ చేస్తుంది అంటారు, బట్ యూనివర్స్ కూడా అతనికి టెస్ట్ పెడుతుంది, మీకు టెస్ట్ పెడుతుంది. ఒక్కోసారి ఇద్దరిని కలవనవుదండి, మాయా అంత మాయ. సో అప్పుడప్పుడు కూడా మీరేంటంటే ఎవరైనా మీకు ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నామో లేకపోతే ఎవరికైనా మిమ్మల్ని రియల్గా మిమ్మల్ని ఎందుకు కలవాలనుకున్నారు ఒక మాట మిమ్మల్ని ప్రభావితం చేయొచ్చండి. సో అందరికీ అవకాశం ఉండదండి. ఇప్పుడు మనం కలిసిన పర్పస్ ఏంటి? అలా వైకుంఠపురం నిజంగా పేరులోనే ఉందండి. మనందరూ మళ్ళీ అలా వైకుంఠపురంలో కలవాలని మనందరూ ఆత్మ బంధువులు కాబట్టి అలాంటి టైటిల్లో అలాంటి సినిమా దగ్గరే మనం కనెక్ట్ అయ్యాం. సో అందుకే నేను ఎప్పుడు కూడా ప్రతి పేరుకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది, ప్రతి ప్లేస్కి ఇచ్చేది కూడా అదే కారణం అండి. గుడ్. ఇప్పుడు రజనీకాంత్ గారు, వెంకటేష్ బాబు గారిని, నాగశౌరి గారిని వీళ్ళందరిని కలిశారు, మమ్మల్ని కలిశారు, రాజా రేవేంద్ర గారిని, ఇంతమంది సినిమా వాళ్ళు కొంతమంది కలిశారు, తర్వాత నాన్నగారు సత్యాన్ని మీరు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఆడియన్స్ ఏం చెప్పబోతున్నారు? అసలు మీ గోల్ ఏంటి? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏమి జనానికి ఏమి ఇవ్వదలుచుకుంటున్నారు? మీ నమోనే సత్య రామప్రసాద్ గారి నుంచి ఆడియన్స్ ఏం చెప్పబోతున్నారు? అంటే నేనంటే రెండు కొడుకుని గురారు, ఈ నమో బలపడతానికి మీరు ఏమైనా ధ్యానం చేస్తున్నారా, లేదంటే మనో అనేది వాళ్ళ సంకల్ప బలాన్ని మీరు ప్రజెంట్ చేస్తారు, ఏం చేస్తున్నారు? అసలు మీ స్టైల్ ఎలా ఉంటుంది? మీ ఆత్మ లెవెల్ ఎలా అనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు ఫస్ట్ నన్ను గురువు గారు సంబోధించారు. యాక్చువల్గా నేను గురువుని కాదు, కామన్ మ్యాన్. నేను జస్ట్ అంటే నేను రామప్రసాద్ గారు చెప్పట్లేదు, లోపల ఉన్న గురువుని అంటున్నాం మేము. లోపల గురువుని చూడగలిగితే అంతకంటే నేనేంటంటే మీ లోపల ఉన్న గురువుని చూడపోతే మీ దగ్గర మేము 1 hour మేము కూర్చొని మా టైం ఇంత బిజీ టైంలో మేము సాధారణ రామప్రసాద్ ఏదో అమెరికా నుంచి వచ్చాడు, ఏదో 2 రింగులో 2 బుక్స్ తీసుకొచ్చాడంటే మా అవసరం ఏంటి? లోపల ఉన్న గురువుని చూడబెట్టి మీరు చూస్తున్నారు, చూసే భావం మీలో త్రో అయితేనే మేము మీతో మాట్లాడగలిగి ఇప్పుడు ఇంతసేపు మనం మీతో మాట్లాడగలుగుతాం. సో అప్పుడు ఏంటంటే ప్రతి మనిషిలోని గురువు ఉన్నాడు. ఓకే. సో అలా అని చెప్పి ప్రతి మనిషి అనుకోవాలండి. ఇప్పుడు చూసే ప్రేక్షకుల గురించి అడుగుతున్నారు, ప్రేక్షకులు గురువు భావంతో చూస్తున్నారు అంటే ఈ ఆధ్యాత్మిక వీడియోని. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక వీడియోని అసలు ఏ టైంలో చూస్తున్నాము, ఎందుకు చూస్తున్నాము, చూసిన తర్వాత దాంట్లో పాటించవలసిన విషయాలు ఏంటి అనేది అంటే మీరు దీనికి మీ సంకల్పాలు బాగా రావడానికి కోసం మీరు ఏమన్నా ధ్యానం చేస్తారా? మీరు ఎట్లా పూజ చేస్తారా? ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒకటండి, ఇప్పుడు నేను నా బాధ్యతలన్నీ 50 సంవత్సరాల లోపలనే అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నాకు ఇంక వేరే ఆలోచన లేదండి. నాకు ఉన్నది ఒకటే థాట్. ఏం థాట్ అది? నేను ఎవరిని, నువ్వెవరు? ఇప్పుడు మీరు ఏమైనా అర్థమైంది? మీరు ఎవరని మీకు తెలిసిందా? క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నేను ఎవరని తెలిస్తే రామలక్ష్మణులు ఎవరో కూడా తెలియాలండి. మరి ఏమైనా తెలిసిందని అడుగుతున్నాను. రామలక్ష్మణులు ఎవరో తెలుసు కాబట్టి నేను పదే మీ దగ్గరికి వస్తున్నాను. బట్ అది మీరు చెప్పాలి, రామలక్ష్మణులు ఎవరు అనేది మీరు తెలుసుకున్నారా? ఇప్పుడు మీ మీద నేను 20 నిమిషాలు వీడియో చేశానంటే ఎందుకు చెయ్యాలి గురించి నాకు ఎందుకని అనిపిస్తుంది ఏంటంటే, ఆ వీడియో గురించి మా గురించి మేము మాట్లాడడం కాదు, నిజంగా మనస్ఫూర్తిగా ఆ వీడియో మీరు చేసి పంపిస్తుంటే అంటే ఇదేంటి మాకు ఇంకో కోణం ఉందా అని, అంటే మాకు తెలియని ఇంకొక కోణాన్ని మీరు చూపించారనేది మాకు ఆనందం ఇచ్చింది. అది ఎట్లా అనిపించింది మీకు? ఇప్పుడు ఆ వీడియో చేయించింది ఎవరు? అది నాకు అర్థం కాలేదు. ఎలా ఎవరు? నా పని అది కాదండి. అది పని కాదు కదా, ఏ వీడియో చేయలేదు. అంటే మనస్ఫూర్తిగా మేము సినీ ఫీల్డ్లో ఉన్నా, ఈ గ్రాఫిక్స్ ఎన్ని బొమ్మలు ఎన్ని వేయడానికి కూడా మాకు అంత అనుకున్నా కానీ మా వల్ల కాని పని మీకు ఎలా అయింది అన్నది. అదే అండి, ఇప్పుడు ఒక వ్యక్తిని నేను ఎందుకు కలుస్తానో ముందు నాకు తెలియదండి. తర్వాత నా అంతరాత్మ చెబుతుంది. నేను వెళ్ళిన రూట్ అంతా నన్ను ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఫస్ట్ రోజు నాకు 4 years బ్యాక్ కలిసిన వ్యక్తిని ఎందుకు కలిసానో తెలియదు, ఏం మాట్లాడానో
నాకే ఒక రకమైన ఇది అనిపిస్తుంది, ఉమ్, నేనైనా వెళ్ళి ఆయన దగ్గర ఈ మాటలు మాట్లాడాను ఓ. అనే భావన కలుగుతుంది. ఉమ్, బట్ 4 years తర్వాత నువ్వు కరెక్ట్గా మాట్లాడావు అని అంతరాత్మ చెబుతుంది. ఓ. ఆ రోజు మాట్లాడిన దానికి జవాబు ఈ 4 సంవత్సరాలు కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవుతుందండి. గుడ్ గుడ్ గుడ్. సో అందుకని అప్పుడు ఏం చేయాలి, నేను సరెండర్ అయిపోవాలండి. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాను అనేది వాళ్ళు తప్పుగా అనుకోవచ్చు. నేను అంటే వాళ్ళకి సంబంధం లేని విషయాలు మాట్లాడచ్చు, వాళ్ళకి నేను వాళ్ళ సంబంధం లేకుండా కనెక్ట్ లేని మాట్లాడచ్చు. బట్ నేను వాళ్ళకి చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవచ్చు. కానీ ఒక రోజు ఏ రోజు కరెక్ట్ అవుతుంది. బట్ నేను చెప్పే మాటల మటుకి ఏ రోజు నా చేత ఎవరు చెప్పిస్తున్నారు. ఈ ఆత్మ నాన్నగారు చెప్పిన నమో మీలో నేనే ఊరిననే ఫెషన్లు మీకు వేసింది, దాన్ని మీరు ఎంతబోటికి చేరుకున్నారు, దాన్ని ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రతి మనిషిలోని మీరు మీ లాస్ట్ వీడియో నేను చూశానండి. దాంట్లో మీరు నేను అనేది 2 రకాలుగా ఉంటాయి, బయట నేను, లోపల నేను, ఆత్మ నేను ఆత్మ నేను అని. సో ఆ వీడియో నేను లాస్ట్ వీడియో చూసిన వీడియో అదేనండి. సో దానికి కొద్ది కంటిన్యూస్ మాట్లాడదాం. చెప్పండి. సో మీరు ఎలా చూశారు లోపల నేన్ని, మీలో ఉన్న నేన్ని మీరు ఎలాగా ఐడెంటిఫై చేశారు? గుడ్. ఇప్పుడు సరే మమ్మల్ని క్వశ్చన్ అడిగారు మీరు. అంటే ఇది బెదర క్వశ్చన్ థాట్, బెదర చెప్తాను, నేను చెప్పండి. ఎందుకంటే మేము ఇప్పుడు ఏంటి లేటెస్ట్గా సదానంద గురి దగ్గర కానీ ఎందుకంటే నేను 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 అంటున్నాం కదా. అసలు ఏంటి మనం జనరల్ కోసం ఏంటంటే మనం ఒకటి అనుకుంటున్నాము, ఇంకోటి ఏదో జరుగుతుంది. అది చెప్పు, అదే పాయింట్. ఈ పాయింట్ని మేము ఎక్కువగా మీరు అడిగారు కాబట్టి సందర్భం చెబుతున్నాం. మమ్మల్ని 4 రోజుల చాలా ఈ ఒక 2-3 నెలల నుంచి ఇదే నేను అసలు ఎవరిని, నేనెవరు, ఈయనేనా చూస్తాను ఈయనేనా 2 కలుస్తున్నది ఒకటే అని అంటున్నారు కదా. ఇది దీని గురించి మేము ఎక్కువ ఆరా చేయడం, ధ్యానంలో కూర్చొని తెల్లదానం జరుగుతుందో ఉన్నాం. అంటే నేను ఒకటి అనుకుంటున్నాను, ఇంకోటి ఏదో జరుగుతుంది. అంటే జరిగింది అది కరెక్టా, నేనున్నది కరెక్టా, అసలు నేనెవరిని అనుకోవడానికి అదేం జరుగుతుంది? ఇలా మా ఇద్దరి మధ్య చాలా ఘర్షణస్ జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకు అనిపించింది ఏంటంటే ఏమి జరిగినా ఒకే నేనే, ఉండదు ఒకే నేను, ఒకే నేను. విశ్వాన్ని సృష్టించి నాలో ఉన్నది, నీలో ఉన్నది, అందరిలో ఉన్నది, అందరిలో ఉన్నది, అంతటా ఒకే నేను. కానీ ఆ నేనులో నుంచి ఈ మేనుగా వచ్చా, జెరాక్స్ దీనిలో నుంచి ఈ డూప్లికేట్ జెరాక్స్ వచ్చేసి దీనికి ఒక పేరు పెట్టుకొని ఈ నేనేననుకొని ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయిపోయి అలా ఒక ఎర్ర ఊగులు ఉడుతూ అలాంటి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ తగిలినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఇది నేను కాదే అని మళ్ళీ ఆ నేనులోకి వస్తున్నాడు. నా సత్యాన్ని మేము ఈ నేను ద్వారా తెలుసుకున్నాం. ఏంటంటే విశ్వం అంతా ఒకే నేను, ఆ ఒరిజినల్ నేనులో నుంచి జెరాక్స్ నేనుగా మనం రూపుదిద్దుకొని కొన్నాళ్ళు ఈ ప్రపంచంలో నాటకాలు ఈ నేనులో అనుకున్నది జరగకపోయినా, మనం అనుకున్న జరగకపోయినా జరిగింది ఏదైనా వాస్తవం ఆ నేను జరుగుతుంది అర్థమైంది. ఇప్పుడు మేము లేటెస్ట్గా ఏం తెలుసుకుంటున్నాం, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాం. ఇక నాకంటూ ఈ నేను పెద్దగా వాడట్లా, అర్థమైంది. ఈ జెరాక్స్ నేను పెద్దగా వాడదలుచుకోవట్లేదు. ఇప్పుడు నాకు నేను తెలిసిన తర్వాత ఏమైపోయిందంటే ఈ జెరాక్స్ నేను వాడదలుచుకోవట్లా. నేను భౌతిక ప్రపంచంలో ఉన్నాను కాబట్టి, నా ఫ్యామిలీ సంసారం షూటింగ్లో ఉన్నాను కాబట్టి ఈ జెరాక్స్ నేను ఏదో మాట్లాడతా, కానీ ఈ మాటలను బట్టి జరగనివ్వక ఏ నేనేది జరుగుతుందో ఆ నేను జరగని అనే ప్రజెంట్లో ఇప్పుడు మేము ఉన్నాం అనమాట. 2 నేను ఒకటే. ఈ మాట కూడా విన్నాను. బట్ దానికి విశ్లేషణ ఏంటంటే మీలో ఉన్న నేనుల్ని 2 నేను ఒకటి చేశారా? ఎస్, మా ఇద్దరు ఉండ నేనులా 2 నేనులు ఉన్నాయి కదా. ఇప్పుడు పోరాటం మొత్తం అదే ఏముందంటే నీకు 2 నేనులు నువ్వు ఒకటే చేయడానికి నీకు రైట్స్ లేదు, అర్థమైందా? ఈ నేను కానీ సైలెన్స్ అయితే ఈ నేనే ఉంది అంటే అర్థమైందా? ఈ నేను అంటున్నాను ఇప్పుడు మీకు ఇద్దరు ఇటు అగపడదాము, ఉండాను మీకు ఇట్లా ఉండాను, ఇక దిగింది ఉండదు ఎవరు? ఇప్పుడు ఫస్ట్ ఎవరు ఉండారు? 2 ఉండే లేవు మీకు, 2 కనిపిస్తున్నాయా? 2 కళ్ళు 2 కనిపిస్తున్నావా? రామలక్ష్మణులు రామలక్ష్మణ్ నడుపుతున్న ఒక నేను, ఇప్పుడు ఇది ఉండారు కదా. ఇప్పుడు రామలక్ష్మణ్ నేను అలా పడిపోయింది, ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? బట్ అలా పడకూడదు. బట్ ఈ నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంది కదండి. నేను అంటుంది నువ్వనే పాయింట్ నేను వస్తున్నా. ఇద్దరిని ఒకటి చేయాలనుకోండి, అప్పుడు వేరండి, అప్పుడు మీకు అదే కదా. నేను అంటుంది ఏంటంటే పడటం కాదు నేనేది, ఇది డూప్లికేట్ నేను. ఈ నేను పడిపోదు, ఈ నేను చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు రాంప్రసాద్గా రామలక్ష్మణులే ఏదో మాట్లాడుతున్నా, రామలక్ష్మణులు ఏదో సాధించారు వీళ్ళను మీరు అనుకుంటున్నారు. కానీ లోపలికి వెళ్తే రామలక్ష్మణ్ నేను డూప్లికేట్ నేను, ఇది మీకు అగపడటానికి కోసం ఈ నేను అగపడకుండా ఈ నేను ముందు రామలక్ష్మణ్ ముందు పెట్టింది, ఈ నేను నిజమైన నేను, ఇది అర్థమైందా? ఇప్పుడు నేనేం తెలుసుకున్నానంటే ఈ ముందు ఉండే నేను డూప్లికేట్ నేను, ఇది దీనిలో నుంచి వచ్చిన ఎనర్జీ అనేది,
దీనికి అంత లేదు సీను అనే శక్తిని తెలుసుకోవడం నేనెవరినో దీని గురించి మీరు చెప్పండి గురుగారు మీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేనేంటంటే ఆ మాటకి మీరు ఏం తెలుసుకున్నారు, Yeah. అది కరెక్టా రాంగ్ మీరు చెప్పండి. లేదా దాన్ని దాన్ని ఇంకా బలపడతాను మీరు చెప్పండి. మీరు ఉమ్, నాలో ఉన్న నేను ఉమ్. సెల్ఫ్ అంటే నేను దాన్ని ఎలా సంభవిస్తున్నానంటే సెల్ఫ్ అండి. తెలుపు అనుకోండి. సెల్ఫ్ అంటే మీరు ఉమ్. అంటే అంటే బాహ్యంగా ఇప్పుడు బాహ్యంగా నేను. బాహ్యంగా మనం ఇప్పుడు మేము మాట్లాడిన నేనికి అది కరెక్టా కాదా మీ అభిప్రాయం చెప్పండి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ చెప్పండి అంతే. పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అండి ఇప్పుడు ఉమ్. మీరు చెప్పేది ఫైనల్గా మీలో ఉన్న నేన్ని ఉమ్, మీ సెల్ఫ్ని రెండింటిని ఒకటి చేయగలగాలండి. ఉమ్. ఓకే థ్యాంక్ యూ. గుడ్ ప్రయత్నిస్తాం. ఒకటిని చేయగలగాలండి, గుడ్. ఒకటైపోవాలి. ఒకటి అయిపోవాలండి. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే ఈ డిస్కషన్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఆ, ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది ఏదో ఇప్పుడు ఏదో గురుగారు అభిమానం, ఇప్పుడు ఈ- latest గా- ఈ- latest గా నేను జరుగుతుంది. తీసేస్తాను అంటానే ఉంటాం ఎప్పటికీ. ఆ, లాస్ట్ వరకు తీలేం. తీయలేదు, ఎప్పటికీ తీయలేదు. తీలేము. బట్ ఒకటి చేసేస్తే ఆ, ఇక అది ఇంకా అద్భుతం అండి. థ్యాంక్ యూ. గుడ్. ఇంకా కాబట్టి- ఇంకా మీరు ఇక్కడ నుంచి ఆ, ఆ రెండు నేళ్ళు ఒకటి చేసేసి ఆ, అప్పుడు ఒకసారి మీరు అప్పుడు మీ అంతరాత్మతో మాట్లాడించండి. థ్యాంక్ యూ గురుగారు. ఇక్కడ నుంచి మేము చెప్పాం కాబట్టి ఇప్పుడు మేము అనుకుంటున్నాం ఏంటంటే, మేము తమిళ ఒక చిన్న దీని గురించి ఒక మంచి అద్భుతమైన జ్ఞాని రాసిన డైలాగ్ చెబుతున్నాం. కండవరు విండరదిలే విండవరు కండరదిలే అంటే తమిళ డైలాగ్ ఇది. నిజంగా చూసిన వాడు మాట్లాడంట, మాట్లాడినవాడు చూడలేదంట ఆ నేను ఆ నేన్ని. Yeah. అంటే అర్థమైందా? ఇది లోపలికి వెళ్ళినప్పుడు చెబుతున్న పాయింట్. ఇప్పుడు మేము మాట్లాడామంటే ఇది నేను ఆ నేనులోకి నేను కలవలా, కలిస్తే మాటలు లేదంటున్నా. అదే అది యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఆ, ఇదంతా కూడా రావణ మహర్షి టైంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఎదురుకుండా వెళ్ళి రావణ మహర్షి ముందు కూర్చొని జస్ట్ ఒకే జ్ఞానంలో మనం ఏదైతే డౌట్ ఉందో ఆ దగ్గర కూర్చుంటే మన సమాధానం వచ్చేది. బట్ ఇప్పుడు పరిస్థితి అది కాదు. కాదు ఇంకా సో డెఫినెట్గా వచ్చిన వాళ్ళు మాట్లాడాలి, మాట్లాడాలి. మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి 10 మందికి. ఓకే, ఇప్పుడు మీరే అంటున్నారు ఎక్స్పీరియన్స్ చెప్పాలంటున్నాము, చెప్పేది నేనే కదా చెబుతుంది. మీ అంతరాత్మ చెప్పాలి. నేను అనుకుంటాను ఏంటంటే దీనిలో మరి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాను. ఆడియన్స్ పాయింట్ అంటే 10 మంది అంతరాత్మలో అని చెప్తున్నాడు, నువ్వు ఎందుకు అనుకుంటా? లేదు అందుకనే నేను గురుగారు చెప్పేది కరెక్ట్. చెప్పండి గురుగారు. అందుకే నేనేం లేదండి, చేస్తానంటే అంటే అంతర్వాణి నుంచి వాయిస్ వాయిస్ రావాలి. రావాలి. అందుకే నేనేం చేస్తున్నానంటే నేను దీన్ని 3 వర్గాలుగా విభజించానండి. చెప్పండి. ఒకటి సెల్ఫ్. ఆ, సెల్ఫ్ అంటే బాహ్యంగా. బాహ్యంగా అంటే మీరు సపోజ్ మీరు రామలక్ష్మణులు, మీది నందిగుంటపాలెం, మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు ఏంటి, ఆ ఊర్లో మీరు ఆ బండని ఎలా ఎత్తారు ఏంటి, సంథింగ్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం జరిగింది. ఉమ్, సో అదంతా సెల్ఫ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు సోల్ లెవెల్లోకి రావాలి. ఓకే. సోల్ అంటే ఏం లెవెల్ చేయాలి? అంటే మనం ఈ రెండో ఇప్పుడు ఏంటంటే గురుగారు ఏంటంటే ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు సోల్ లెవెల్ ఉండాలని నేను సోల్ లెవెల్ ఉండని చెప్తే అది నేను చెప్పడం నాకు రైట్స్ లేదు. అదే చెబుతాను. మీరు మీరు చెప్పాలి. చెప్పాలి. అదే అదే చెప్పండి. చెబుతాను. అందుకనే నేను ఏం చేస్తాను, దీనికి ఒక ప్లాట్ఫామ్ పెట్టాను. ఎట్లా చెప్పండి. అంటే సి మన కంట్రీ ఏబిసి ఎలాగా? అలా కాదండి, ఆ. SEEC ఆ, అంటే చూడడం కళ్ళతో చూసినట్టుగా. ఆ, సో దాన్ని 3 రకాలుగా విభజించేవాడిని. చెప్పండి. ఒకటి సెల్ఫ్. ఉమ్, సెల్ఫ్ అంటే వ్యక్తిగతం. మా ఊరు ఉండప వ్యక్తిగతంగా మీరు మీ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి షోన్సో వాడి నెక్స్ట్ మీరు ఎప్పుడు రామలక్ష్మణులు అసలు నేనెవరు అనే ప్రశ్న మీకు ఉద్భవించే టైం వరకు సెల్ఫ్. ఓకే ఓకే. వన్స్ రామలక్ష్మణులు ఎవరు ఆ, అనే క్వశ్చన్ వచ్చిన కాడ నుంచి సోల్. సోల్. ఆ, అక్కడ నుంచి జరిగే ఎక్స్పీరియన్స్లన్నీ ఆ, వేరే ఉంటాయి. మీరు మాట్లాడకూడదు, ఆ, మీ అంతరాత్మ మాట్లాడాలి. ఓకే. సో అందుకనే నేనేం చేస్తున్నానంటే నేను రాసిన బుక్లో ఉమ్, ఫస్ట్ సెల్ఫ్ అంతా సెల్ఫ్ నా యొక్క నేను కల్లారా చూసింది సెల్ఫ్ అంతా రాసుకున్నాం. ఓకే. నెక్స్ట్ సోల్. ఉమ్, సోల్ అంటే ఇక నుంచి నేను కాదు, ఉమ్. నాలో ఉన్న ఎనర్జీ నేను. మాట్లాడిస్తుంది, ఎనర్జీ రాస్తుంది. రాస్తుంది. సో నేను జస్ట్ ఒక పరికరాన్ని మాత్రమే. ఓకే. సూపర్ జస్ట్ నేను దీనికి నా ప్రమేయం ఏమీ లేదు. లేదు. అక్కడ- మూడోది అక్కడి నుంచి చెప్పేది ఏంటంటే సత్య అని సంబోధిస్తుంది. ఓకే. ఎందుకు రాసేది ఎవరు? అంతరాత్మ. అంతరాత్మ. సో అందుకని నా పేరు సంబోధిస్తూ చెబుతుంది. ఓకే. సో అది కూడా నేను Book లో సోల్లో రాసుకున్నాను. రాసిన మూడోది. సో అదే ఈ సెల్ఫ్ ఎలా వస్తుంది మనకి, సెల్ఫ్ నుంచి సోల్కి వెళ్ళాలి, మనం మెడిటేషన్ ద్వారా వెళ్ళాలి. ఉమ్, మెడిటేషన్ చేసినప్పుడు అసలు నేనెవరిని రామలక్ష్మణులు ఎవరు, ఇంత ముందు ఉన్న సెల్ఫ్కి ఆ నేనుకి ఈ నేనుకి డిఫరెన్స్ తేడా ఏంటి? సో అన్నిటిని ఒకటి చేసేదాకా సోల్. ఆ, అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేది స్పిరిచువాలిటీ. ఆ, సో స్పిరిచువాలిటీ ఏంటంటే ఇంకా నెక్స్ట్ మనం సరెండర్ టు ద గాడ్, సరెండర్ టు ద యూనివర్స్. యూనివర్స్. సో మనలో ఉన్న శక్తి యూనివర్స్లో ఉన్న శక్తి మొత్తం ఒకటి అన్నిటిని అయిపోవాలి. ఒకటి చేస్తుంది. ఒకటి చేస్తుంది. ముందు మనలో ఉన్న రెండింటిని ఒకటి చేస్తే ఈ ఒకటి వెళ్ళి ఆ ఒకటి మళ్ళీ ఒకటి చేస్తుంది. సో అలా చేయగలిగిన రోజు ఇంకా మీరు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ యూ ఎంజాయ్.
ఓకే అసలు మీరు ఏదనుకుంటే పని అలా అయిపోతూ ఉంటుంది. మీరు ఎవరైనా మనిషిని కలవాలనుకుంటే మీకు అతను ఎదురొస్తాడు. ఓకే. మీకు ఏ పని చేయాలనుకుంటే ఆ పని ముందుకు అలా వచ్చేస్తుంది. సో అలాంటి మార్గంలోనే నేను కలిసిన వెంకటేష్ అవ్వచ్చు, రామలక్ష్మణ్ అవ్వచ్చు, లేకపోతే మన అనంత శ్రీరామ్ అవ్వచ్చు, అదే మన నాగాశ్విన్, మన వాళ్ళ మదరు జయంతి రెడ్డి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కలయికతో నేను వీటన్నిటిని ఎవరి చేత ప్రారంభించాలి దీన్ని. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు నా లోగో వచ్చి నాగశ్విన్ మదరు మన జయంతి రెడ్డి గారు నా లోగో ఆవిష్కరించారు. అనంత శ్రీరామ్ గారు వచ్చి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. నమహాని తిరగేస్తే మనహ అంటే మనస్సు, మనస్సును వ్యతిరేకించేదే నమస్సు. మనస్సు కోరికలతో స్వార్థంతో నిండినది. అందుకే ఈ మనస్సును వ్యతిరేకిస్తూ మనిషి నిష్కామ నిస్వార్థ తత్వానికి చిహ్నంగా నిలిచింది. అటువంటి నిస్వార్థ జీవులందరికీ నమో నమః. సో దీన్ని ఎవరి చేత నేను చేయించాలి అనే టైంలో నాకు నా ఇన్నర్గా ఒక వ్యక్తిని కలవాలి అని చెప్పి నేను ప్రశాంత్ వర్మ, హనుమాన్ డైరెక్టర్, అతని దగ్గరికి వెళ్ళి నేను శివశక్తి దత్త గారిని కలవాలి అనుకుని మాట్లాడదాం. ఇంకా నా నోటంటే మాట్లాడలేదు. శివశక్తి దత్త గారి నుంచి ఫోన్ వచ్చిందండి. శివశక్తి దత్త గారు అంటే మన కీరవాణి గారి ఫాదర్. సర్ప్రైజ్ అండి. నేను ప్రశాంత్ వర్మతో చెప్పాను, సార్ నేను ఆయన గురించే వచ్చానంటే వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన రమ్మన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ప్రోగ్రామ్ అన్నీ నేను ఈ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. ఆయన గురించి కూడా రామలక్ష్మణులు ఎవరు అనే భావంతో శివశక్తి దత్త గారు ఎవరు అనే ప్రస్తావన కూడా ఆయన ముందే చెప్పాను. చెప్పగానే ఆయన చాలా సర్ప్రైజ్ అయ్యి, ఎందుకంటే ఆయన 6 పేర్లు మార్చుకున్నారండి. ఎవరు? శివశక్తి దత్త గారు. కీరవాణి గారి ఫాదర్ పేరు అసలు సుబ్బారావు, తర్వాత కమలేష్, తర్వాత ఇంకా రకరకాల పేర్లు అండి. ఇప్పుడు ఈ హనుమాన్ డైరెక్టర్ తోటి మీకు ఎలా పరిచయం అయింది? ఎలా? చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్ అని పరిచయం ఉంది. అతను నా ఆశయాలకు తగ్గట్టుగా సినిమాలు తీయటము ఇవన్నీ నన్ను ప్రభావితం చేసినాయి. అతను ఫస్ట్ ముందు ఉన్న సినిమాలు ఎందుకో నాకు అంటే నేను అలాగే చందు మొండేటిని కూడా కలిశానండి. కార్తికేయ డైరెక్టర్ని కలిశాను, నాగాశ్విన్, అలా చాలా వీళ్ళందరినీ ఎందుకు చెబుతున్నానంటే ఈ పేర్లు నేను డైరెక్టర్ని కాదు, బట్ నాలో ఒక భావన కలుగుతుంది. అంటే ఒక సినిమాలో ఒక అంశాన్ని ఎలాగా బయట పెట్టాలి అనేది. సపోజ్ మనం ధర్మబద్ధంగా నేను ఒక కార్యక్రమం చేయాలనుకున్నాను, దానికి ఆ శక్తి అంటే ఒక ఆంజనేయ స్వామి శక్తి ఎలా అయితే ధర్మబద్ధంగా వెళ్ళే వ్యక్తికి ఆ సినిమాలో ఉన్న హీరోకి ఎలా హెల్ప్ చేసిందో అలాగే నాకు కూడా నా వెనకాల ఆంజనేయ స్వామి శక్తి, ఆంజనేయ స్వామి కూడా నన్ను డ్రైవ్ చేస్తుందండి. ఎందుకంటే మళ్ళీ దీని కనెక్షన్ పాయింట్ మీకు కనెక్ట్ అయిన పాయింట్ చెబుతాను. మీ ఊర్లో ఆ రాతి బండిని ఎత్తడాన్ని వెనక ఉన్న బలం కూడా మీకు ఆంజనేయ స్వామి ఇచ్చింది. మీరు ఫస్ట్ సినిమా శివుడు సినిమా చేస్తున్నప్పుడు కూడా వెనకాల నుంచి ఆంజనేయ స్వామి మేము చూస్తూనే ఉన్నాడు. షూటింగ్ ఆంజనేయ స్వామి గుడిలో జరిగింది. సో మిమ్మల్ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాడు మీ బలాన్ని. సో తర్వాత మీకు పూరి జగన్నాథ్ ఏ రకంగా మీకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యానికి వచ్చిన అవకాశం కానీ వీళ్ళ డాట్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత మన వీడియో ప్రత్యేకంగా మనం అందరూ ప్రేక్షకులు ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇంకో సింపుల్గా చెబుతాను, నేనే రామలక్ష్మణులు అయితే అయినప్పుడు మీరు మీ ఊరు నుంచి మద్రాసు వెళ్ళినప్పుడు, చెన్నై వెళ్ళినప్పుడు మీరు అన్ని స్టూడియోలు ఉండగా ఎన్నో స్టూడియోలు ఉన్నాయి, లేకపోతే ఎన్నో వడల్స్ ఉన్నాయి, మీరు అరుణాచలంలోనే ఎందుకు భోజనం చేశారు? అక్కడికి ఎందుకు వెళ్ళాలి? సో ఆ రోజు మీకు 4 కూరలు పెట్టి భోజనం పెడితే సో మీ యొక్క అప్పటికే మీరు అంటే ఇలాగ తింటాం మేము ఎప్పుడు తినలేదనో సంథింగ్ మీ యొక్క ఎంతో అనుభూతి పొందారు. బట్ ఆ అనుభూతి నిజంగా ఆ సాక్షాత్తు ఆ పేరు ప్రభావం అరుణాచలంలో ఇప్పుడు మన ఈ రోజుని ఆధ్యాత్మికంగా కూడా మీకు అంత ఫీలింగ్ పొందుతున్నారు. మీరు అంత తినపోయినా ఇప్పుడు తినకుండానే అనుభూతి వస్తుంది. ఇదంతా మీకు ఎవరిచ్చారు? ఆ అరుణాచలంలో పెట్టిన ప్రసాదమే ఈ రోజు మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. మీరు ఆ మార్గంలో వెళ్ళటానికి కారణం కూడా మీరు ఆ రోజు అక్కడ అడుగు పెట్టడం. సో అలాగే అంతే అండి, కనెక్టింగ్ ద డాట్స్ అని మీ డాట్స్ని మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇదంతా మీ ఈశ్వరమ్మ, నాగయ్య అద్భుతమైన. ఎందుకంటే మా నానమ్మని మా తాతయ్యని నేను మీ నానమ్మ దాంట్లో చూసుకున్నానండి. మా నాన్నమ్మ కూడా అలాగే పెంచిందండి, అలాంటి భావాలే చెప్పింది. అంటే ఇప్పుడు మన ఆడియన్స్ చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకున్న పాయింట్ మాకు కూడా ఇంతకుముందు మేమే బండ్లు అయితే మేమే సినిమాలోకి వెళ్ళి అంటూ ఉండేవాడిని. ఈ ఆత్మ లెవెల్కి వెళ్ళిన తర్వాత మన సీన్ ఏమి లేదు, ఒక శక్తి ఏది నడిపిస్తుంది అనేది మీకు కొన్ని మీడియాలో కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇంకా క్లియర్ చేసి కొట్టేశారు. ఓహో ఇది కరెక్ట్ అనుకోయింది, సందర్భంగా కొట్టేశారు.
సరే అదే వీడియో క్లిక్ చేయాలన్నారు కదా ఇది ఎట్లా అసలు ఏంటి మీరు ఆడియన్స్ అంటే చెప్పండి. యాక్చువల్గా అంటే ఇప్పుడు నేను ఈ మూడింటిని సెల్ఫ్, సోలో, స్పిరిచువల్ చెప్పాను కదండి. ఆ మూడోది ఏంటంటే మనం సోల్ ద్వారా మనకి ఈ రెండు ఒకటి చేసిన తర్వాత మనం మళ్ళా మన యూనివర్స్ కి మనం కనెక్ట్ అవ్వాలండి. ఓకే అదే ఆధ్యాత్మికత. ఓకే సో దాంతో మన అంతా ఒకటే భావన, వన్నెస్ అనే భావన కలుగుతుంది. సో దీనికి నేను ఒక ప్లాట్ఫామ్ గా పెట్టి ఆల్రెడీ మన అనంత శ్రీరామ్ గారు, నెక్స్ట్ మన జయంతి రెడ్డి గారు మాట్లాడారు. నెక్స్ట్ మీ వీడియో మీరు చూసిన తర్వాత, మీ వీడియో మనం ప్లే చేసిన తర్వాత, ఆ వీడియో ప్రేక్షకులు కూడా చూసిన తర్వాత, వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పిన తర్వాత, సో దాన్ని మీరు నా సి ప్లాట్ఫామ్ లో మీరు వచ్చి సెల్ఫ్, సోలో, స్పిరిచువల్ మూడు భాగాలుగా కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంకోటి అంటే ప్రేక్షకులు మనం అందరూ చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళు మనం ప్రతిదీ మనం జ్ఞానం అంతా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేస్తుందండి. పొద్దున్న లెగ్గానే మన ముందుకే వచ్చేస్తుంది. సో మనం అంతా చూసి మనకు వచ్చిన ఆలోచనలు కూడా కార్యరూపం దాల్చడానికి కొంచెం ఈ వీడియోలు చూడడం, లేకపోతే మనలాంటి వాళ్ళు చెప్పడం. సో దీనివల్ల ఏంటంటే మన కర్తవ్యం అంటే మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో దాన్ని కొద్దిగా మనం బలపడాలి. సో మనం ఏంటంటే అట్లీస్ట్ 41 రోజులు మనం ఈ కార్యక్రమం మీద మనకు వచ్చే ఆలోచనల మీద మనం ఆచరణ ముందు మనం దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని మన కార్యరూపం దాల్చడానికి ముందుకెళ్ళామనుకోండి, నిజంగా రామరాజ్యం అనేది మనం మాటల్లో కాదండి, చేతల్లో కూడా చూడగలమండి. ప్రతి వ్యక్తి కూడా మనకి డెఫినెట్గా మీరు మీకు రామలక్ష్మణులుగా ఎందుకంటే మీలో ఉన్నది ఇద్దరు ఒకలాగా ఉన్న రెండుగా ఉన్న ఒకళ్ళు. బట్ ఇంకోటి ఏంటంటే మీరిద్దరు ఇలా ఉండటం వల్ల నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, మీలో మిమ్మల్ని అర్థంలో చూసుకున్నట్టుగా మీరు ఉంటున్నారు, మిమ్మల్ని ఆయన చూస్తే మీ అర్థం లేకుండా ఒకరు అర్థం పనిలేదు మాకు. సో మీరు కొన్ని రోజులు ఏదన్నా ఇద్దరు విడివిడిగా ఏదైనా డ్రెస్ చేసుకోగలరా? అలాగా మేము సంకల్ప బలం పెట్టండి జరిగితే చూస్తాం. దాని నుంచి మీరు ఎఫెక్ట్ డెఫినెట్గా, ఎందుకంటే మీరిద్దరు ఒకే రూపం ఉంది. బట్ రామలక్ష్మణులకి రూపం ఒకటి కాదు వాళ్ళిద్దరు. బట్ ఇంకోటి అంటే వాళ్ళు ఫైట్ చేసిన ధర్మబద్ధంగా ఒక కార్యరూపం దాల్చడానికి వాళ్ళు రామలక్ష్మణ్ తోడయ్యారు. అలాగే మీరిద్దరు కూడా ఒక మంచి కార్యక్రమానికి, మీ కళ్ళ ముందు జరిగే కార్యక్రమాన్ని మీరు ఎలాగైతే ప్రతి సినిమాలోని ఫైట్ మాస్టర్లుగా ఫైనల్గా మీరు ధర్మాన్ని విజయం ఎలా సాధిస్తారు, హీరోని గెలిపిస్తారో అలాగే ఈ ధర్మాన్ని సత్యాన్ని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని వాళ్ళ సంకల్పం పెట్టుకున్న కార్యక్రమాన్ని మీ వంతు మీరు చేసి దాని ముందుకి కనుక సహకరిస్తే ఎంతో మంది ఆధ్యాత్మికులు అందరూ ముందుకు వస్తారు. మనం ఒక మంచి ఆధ్యాత్మికని మనం ముందుకు తీసుకెళ్తాం. ఈ రోజు మనం చూస్తున్న నమో అనే ఒక వార్తని గురుగారు చెప్పిన ఫైనల్ నాకు అర్థమైంది ఏంటంటే, నమో అనేది ఏదైతే నేను ఎవరో తెలుసుకున్న ఒక సంకల్ప బలాన్ని కానీ మనం ఒక 40 days నిరంతరమైన అంటే నెమరు వేసుకుంటూ దాని స్వరంలోనే ఉండే పనితే మనం అనుకున్న కార్యాలు బలంగా జరుగుతున్నది గురుగారి నోటి నుంచి వచ్చింది. అందుకని ఈ మీడియా చూస్తున్న ప్రేక్షక జీవులందరూ కూడా ఏంటంటే, ఊరక మన కోరికలు అన్నీ చాలా కోరికలు పెట్టుకోవడం అంటే కూడా ఆ కోరికల్లో ఒక బలమైన సంకల్పం, ఆ కోరిక ధర్మంగా ఉందా, ఎన్నిటిని మీరు అన్ని కరెక్ట్గా జోడించుకొని ఇన్నర్ ట్రావెల్ చేసి ఆ కోరికలు పెట్టేపెడితే మీరు అనుకున్నాయని సంకల్పాలను జరుగుతాయి అని సందర్భంగా ప్రూఫ్ అయిన మనిషి మనం ఉన్నారు సత్య రాంప్రసాద్ గారు. తొందరలో ఆయన మీకు ఏమైనా డౌట్ అంటే ఆయన నెంబర్స్ కూడా మీకు ప్రేమ్ ఛానల్ ద్వారా మీకు ఇస్తాము. కొన్ని ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అనేది కొన్ని ఆయన ఈ ప్రజల సేవ కోసమే ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని డివైడ్ అయిపోయి ఈ విశ్వ సేవ కోసమే, విశ్వ కళ్యాణం కోసమే 24 hours పనిచేయడానికి కోసం ఆయన 24 hours ఆన్ డ్యూటీ లాగా మీరు ఉన్నారు. కాబట్టి మీకు ఇలాంటి డౌట్ మీ బుక్స్ కూడా గురుగారు ఏదైతే మీరు బుక్ మిమ్మల్ని జనానికి పంపిస్తున్నారో ఆ 3 ఇది మీద ఆ బుక్స్ కూడా దాని ద్వారా జనానికి బాగా బుక్స్ కొడితే మనం అందరం కలిసి రిలీజ్ చేసి పంచి జనానికి ఆ నమో అనేది 3 విషయాల మీద జనానికి బాగా. ఈ సందర్భంగా సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. నాన్నగారు మాకు ఒక 20 days 25 days ముందు నాన్నగారు గురించి మేము విన్నాం ఒక మనిషి ద్వారా. అంటే సుబ్రాజ్ అని చెప్పారు కదా, వాళ్ళ తమ్ముడు ద్వారా ఆ నాన్నగారి గురించి విన్నాం అనమాట. నాన్నగారు అనేది అద్భుతమైన విషయం అనమాట. ఆ నాన్నగారు మాకు తెలియకుండా నాన్నగారు మాకు చాలా కనెక్ట్ అయ్యాడని సంగతి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత సెల్ ఓపెన్ చేస్తే అది ఎలా వచ్చిందని సెల్ చేయమ్మా. గుడ్. మనం ఈ ఛానల్ ద్వారా దాన్ని మనం ఎలా ఏర్పాటు చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.